హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సండే ఫండే వచ్చింది కదా. ఈరోజు నేను చికెన్ బిర్యానీని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మార్కెట్ నుంచి తెచ్చిన చికెన్ని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాటర్ డ్రైన్ చేసిన తర్వాత చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. చికెన్లో కొంచెం టర్మరిక్ పౌడర్, పసుపు, సరిపడా రుచికి సరిపడా సాల్ట్, తర్వాత మీ స్పైస్కి తగ్గట్టుగా మాకైతే ఇంకొక క్వార్టర్ 1/4 స్పూన్ ఇంత సరిపోతుంది. తర్వాత ఇంట్లోనే ఫ్రెష్గా మనం గ్రైండ్ చేసుకున్నటువంటి గరం మసాలా, దీనిలో అన్ని రకాల మసాలా దినుసులు యాడ్ అయ్యి ఉన్నాయండి. 1 స్పూన్. తర్వాత దాంతోపాటుగా ధనియాల పౌడర్, కొరియండర్ పౌడర్ 1 స్పూన్, కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇక లాస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి. చక్కగా దీన్ని చేత్తో నీట్గా అన్ని ముక్కలకి పట్టేలాగా, పీసెస్కి అన్నిటికీ పట్టేలాగా నీట్గా చేసుకొని రెస్టింగ్కి ఇచ్చేసేయండి. 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు. ఇంకా లేదు కాదు అంటే హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. ఈ విధంగా సిల్వర్ ఫాయిల్ దాన్ని కవర్ చేసుకుంటే చక్కగా మ్యారినేట్ అవుతుంది. బాయిల్ వాటర్లో చక్కగా 30 మినిట్స్ ముందు రైస్ని సోక్ చేసుకోవాలండి. గరం మసాలా దినుసులు అవి, ఫ్రైడ్ ఆనియన్స్, సాఫ్రన్ వాటర్, లెమన్స్ 2 లెమన్స్, పెద్దదైతే ఒకటి సరిపోతుంది, తర్వాత నెయ్యి, ఘీ. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ వాటర్ని బాయిలింగ్ పెట్టామంటే దాంట్లో మనం సోక్ చేసుకుని పెట్టుకున్నటువంటి రైస్ని వేసి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి టేస్ట్ చూసి చూడండి. ఒకవేళ సాల్ట్ మీకు తక్కువైంది అంటే కనుక మీకు ఎంత అవసరం పడుతుందో అంత యాడ్ చేసుకోండి. సాల్ట్ కరెక్ట్గా లేకపోతే ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చేసినా కూడా ఆ డిష్కి రుచి ఉండదండి. ఇష్టంగా మనం తినలేము దాన్ని. కాబట్టి సాల్ట్ కరెక్ట్గా చూసుకోండి. కొంచెం సాల్టీగానే ఉంటుంది వాటర్. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. దానిలో మనకి రైస్ చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. తర్వాత మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నటువంటి చికెన్ని ఇలా థిక్ బాటమ్ వెజిల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేను ఇక్కడ స్టీల్ కుక్కర్ తీసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ మనకి 60% రైస్ కుక్ అయిపోయింది, ఇంకా 20% అవ్వాలి. ఈలోపు మనము కర్డ్లో ఇందాక చూపించినటువంటి గరం మసాలా దినుసులన్నీ వేసుకోండి. మనం మ్యారినేషన్ టైంలో వేయలేదు, చూసారు కదా. ఇప్పుడు మనం కలుపుకుని పెట్టుకున్నటువంటి ఆ కర్డ్ మిశ్రమాన్ని ఆ చికెన్ మీద వేసుకోండి. కొన్ని క్యాష్యూ నట్స్, చక్కగా మింట్ లీవ్స్ జనరస్గా వేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుంది మింట్ లీవ్స్ ద్వారా. తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనకి 80% కుక్ అయిపోయింది. ఆ డ్రైనర్ సహాయంతో నీట్గా ఆ రైస్ని ఆ చికెన్, కర్డ్, మింట్ లీవ్స్ అవన్నీ వేసిన దానిపైన రైస్ మొత్తం అలా వేసుకుంటూ వెళ్ళండి. వాటర్ని రానివ్వకుండా చూసుకోండి. ఒకవేళ కొద్దో గొప్ప వచ్చినా కూడా మనకేమీ ఇబ్బంది లేదు. ఆ విధంగా రైస్ మొత్తం నీట్గా అయిపోయే వరకు వేసుకోండి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని అట్లా వేసుకోవాలి. స్లైసెస్గా కట్ చేసుకొని ఆనియన్స్ నీట్గా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఈ విధంగా క్రిస్పీగా ఆనియన్స్ తయారవుతాయి మనకి. తర్వాత ఈ స్కిప్ చేయకండి, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. తర్వాత చక్కగా పుదీనా ఆకులు మీకు సరిపడా వేసుకోండి. తర్వాత సాఫ్రన్ వాటర్, చక్కగా మిల్క్లోనూ మనం సోక్ చేసుకోవచ్చు, వాటర్లో కూడా సోక్ చేసుకోవచ్చు. 30 మినిట్స్ బిఫోర్ సోక్ చేసుకోండి. మంచి కలర్ వస్తుంది బిర్యానీకి. అదేవిధంగా మంచి అరోమాను కూడా ఇస్తుంది సాఫ్రాన్. అదేవిధంగా నెక్స్ట్ ఏమండి, తర్వాత మనం ఇక్కడ 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నామండి. మీరు అబ్జర్వ్ చేశారు లేదో, మనము ఈ డిష్లో ఆయిల్ చాలా తక్కువ వాడాము, నెయ్యి కూడా ఓన్లీ 2 స్పూన్లు. అదేవిధంగా మసాలా కూడా చాలా తక్కువ అండి. ఓన్లీ మ్యారినేషన్ టైంలో 1 స్పూన్, తర్వాత హోల్ గరం మసాలా అదే మనం వేసుకుంది. దయచేసి ఈ డిష్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. మీరు చేసిన తర్వాత నాకు కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉంది అని చెప్పేది. ఇప్పుడు మనం లెమన్ వాటర్ కూడా వేసుకున్నాం, లైమ్ జ్యూస్. నేను 2 లెమన్స్ వాడానండి, పెద్దదైతే మీకు ఒకటి సరిపోతుంది. ఇప్పుడు మనం వేయవలసిన ఐటమ్స్ అన్నీ అయిపోయినాయండి. అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.
ఈ విధంగా మీరు చేసిన తర్వాత చక్కగా మన లిడ్ని క్లోజ్ చేసేసుకోండి. తర్వాత ఇలాంటి ఒక ఇనుప తవ్వ తీసుకొని దాన్ని అలా గ్యాస్ మీద పెట్టుకొని మనం మొత్తం ప్రాసెస్ చేసుకున్నటువంటి ఆ వెజల్ని మనము ఆ తవ్వ మీద పెట్టుకోవాలండి. టోటల్ సిమ్లో పెట్టేసేయాలి. 1/2 అవర్ అలా వదిలేసేయండి. చక్కగా మీ దమ్ అయి ఉంటుంది బిర్యానీ. ఈలోపు మా కిచెన్ విండోలోంచి అలా బయటికి వెళ్ళి కాస్త ఆ ప్రకృతిని తిలకించిరండి. ఈలోపు మన బిర్యానీ గుమగుమలాడుతూ మన బిర్యానీ రెడీ అయిపోతుంది. అలా మనం మళ్ళీ కిచెన్లోకి వద్దాము. ఇక్కడ అసలు ఎంత స్మెల్ అండి, మంచి అరోమా, మంచి ఫ్రాగ్రెన్స్ వస్తూ ఉంది. ఈ స్మెల్స్కి మనకు ఆకలి కూడా ఎక్కువ వేస్తుందండి నిజంగా. అయితే ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి గరిటె తీసుకొని ఇలా ఒక్కసారి కలపండి. చూసారా ఎంత పొడి పొడిలాడుతుందో రైస్, సాఫ్రాన్ కలర్. ఇదండి మన చికెన్ బిర్యానీ. చూసారా, చూడటానికి ఎంత టెంప్టింగ్గా ఉందో, తింటే కూడా అంత అద్భుతంగా ఉందండి. మీరు కూడా దయచేసి ఒకసారి చేసి చూడండి. ఇది పుదీనా ఫ్లేవర్ బటర్ మిల్క్ అండి, కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా మీ సండేని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ధన్యవాదాలు. సెలవు. లైక్, షేర్, సబ్స్క్రైబ్.